ఏపీలో ప్రస్తుత ప్రజల అభిప్రాయం ఎక్కువ శాతం మందిలో ఎలా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఉండే సమయంలో సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు, దానిలో ఉద్యోగస్తులను తీసుకొచ్చారు, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు. అలాగే విద్య నాడు నేడు స్కూల్స్ చేసున్నారు, బాగా చక్కగా చేశారు. అట్లాగే ఆరోగ్యశ్రీ ఆరోగ్య వ్యవస్థ, వైద్య వ్యవస్థ, అట్లాగే 17 మెడికల్ కాలేజీలను, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారు, జిల్లాకు ఒకటి చెప్పున ఉండాలని. మరి ఇదంతా విధంగా పోర్టులని, లేకపోతే భోగాపురం ఎయిర్పోర్టు 60-70% తన హయాంలో అయ్యింది. పోర్ట్లు ఇట్లాంటివన్నీ వ్యవస్థలు తీసుకొచ్చినటువంటిది. మరి ఇంకా ఈ నవరత్న పథకాలను కూడా ఆయన ఇస్తామన్నటువంటి వాటిని ఇవ్వగలిగారు. మరి ఆయన అలా చేయగలిగారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కలిసి ఇస్తాము అన్నారు, ఇంతకంటే ఎక్కువ వస్తుంది అని ఆశతో, నమ్మకంతో వారికి ఓట్లు వేసి గెలిపించాము. కానీ అందులో ఇస్తామన్నటువంటి వాటిని ఇవ్వలేకపోతున్నారు. మరి ఇకనైనా వాళ్ళు ఆలోచించి దీని విషయమై సూపర్ 6 పథకాలను ఇవ్వాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. మరి ఇలా ఇవ్వకపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారే అప్పుడు ఉండేటప్పుడు ఇస్తామన్నటువంటి విధంగా ఇచ్చారు, మంచిగా చేశారు అన్నటువంటి అభిప్రాయం ఇంకా పెరుగుతోంది ప్రజల్లో అనేటటువంటి దృక్పథాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. మరి ఇక్కడ ఈ విధమైనటువంటి విధంగా ఆలోచించాలి ప్రభుత్వం ఇకనైనా కానీ. మరి జగన్మోహన్ రెడ్డి గారికి తను ఓడిపోవటం తనకి మంచే జరిగింది ఒక విధంగా. ఎందుకంటే తన లోపాలను, గతంలో ఉన్నటువంటి లోపాలను ఇప్పుడు సరిచేసుకునే అవకాశం కలిగింది. అట్లాగే ప్రజల్లో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే బాగున్ను, మరలా అప్పుడు వచ్చే పథకాలు వస్తుండేవి, ఇప్పుడు అవి కూడా లేకుండా పోయాయి, కొన్నే ఇవ్వగలుగుతున్నారు ఈ ప్రభుత్వం, సంపద సృష్టి అన్నారు కానీ అదేమీ లేకపోతుంది, మరి నిరుద్యోగం అలాగే ఉంది అనేటటువంటి విధంగా ప్రజలు భావిస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉండే టైంలోనే బాగుంది అని అంటున్నారు. మరి ప్రభుత్వం ఆలోచించి బ్యాలెన్స్ ఉన్నటువంటి సూపర్ 6 పథకాలలో వాటిని కూడా అమలు చేస్తే బాగుంటుంది అని ప్రజలు భావిస్తున్నారు. నమస్తే. దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి.